హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ నుండి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మా అక్క అయితే కర్రీ వండేస్తుందండి. ఏంటి బెండకాయలు కదా అక్క? బెండకాయ ఫ్రైనా పులుసా? ఫ్రై చేస్తావా? సరిపోద్ది అక్క అందరికి. అందుకే తిరగకుంటారా అమ్మ? ఇదిగోని ఇది ఒక ట్రిక్ నేర్చుకుంటే భలే ఉంటుంది. ఇంకా అందరు తిరగకుంటానికి బెండకాయ ఫ్రైలో కారం వేసేదండి ఎక్కువ, దాన్ని బట్టి అందరు తినరంట. కాబట్టి కూర అందరూ సరిపోద్దంట. మా అక్క ఇలా చెబుతుంది చూడండి. జస్ట్ జోక్, ఏమనుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా ఇంట్లో బెండకాయ ఫ్రై అండి. అలాగే నిన్న అయితే బ్యాన్కి వెళ్తున్నాం కదా, నిన్న మళ్ళీ వాన జల్లు వచ్చిందండి. ఇప్పుడు కూడా రాత్రి కూడా వర్షం పడింది. ఇప్పుడు కొద్దిగా ఒడిపించింది, మళ్ళీ జల్లు పడుతుందండి బ్యాన్కి వెళ్ళాలంటే. ఇలా అనమాట. ఇలా అయితే మేము బ్యాన్కి అయితే బయలుదేరుతామన్నమాట మేమైతే. ఇంకా మా అక్క అన్నం వండేసింది. ఇప్పుడు కూర అయిపోతే ఇంకా మేము తినేసి కొద్దిగా సర్ది కట్టుకొని ఇంకా మేము బయలుదేరుతామండి. అక్కడ సంత ఇవాళ వెళ్ళి మేము సంతకే అండి, మన తిరణాలు కాదుగా. ముందుగా అయితే మా అక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తాలింజందులో ఎల్లిపాయలు వేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు నాకు ఉల్లిపాయలు ఎక్కడ అనిపిస్తుంది. ఒక పచ్చిగా పడిపోయింది, 2 పడిపోయింది. తాలిం గింజలు, ఎల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసేసిందండి. ఉల్లిపాయ పచ్చిగా చేయలేదు, ముందుగా ఈ ఫ్రై చేస్తుందన్నమాట. కొద్దిగా వేగాక అప్పుడు అది. ఇవాళ అయితే మేము బేరానికి వెళ్ళేది గుళ్ళకాడు కాదండి, అంటే తిరణాలు అంటాం కదా, అది కాదు అన్నమాట. సంత సాగుతుందంటండి. అది 3 మొదలంట. ఈ లోపల అన్నం కూర వండేసుకొని తినేసి ఇంకా నిదానికి వెళ్దాం అని చెప్పని ఆగమాట. అది 3 మళ్ళీ రిటర్న్ బాక్స్ దొరకదు కూడా డౌటే అండి. ఎందుకంటే 3 నుంచి అంటే ఇంకా మనం తెలిసిన ఉంటుంది. ఇంకా ఆ టైంలో రిటర్న్ వస్తే రావచ్చు. అది మనం కొద్దిగా తొందరగా బయలుదేరాలి ఇంటికి వచ్చినప్పుడు అయితే, బస్సులు దొరకవు కాబట్టి. ఇక ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి. ఈ లోపల ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తుందండి. ఒక్కొక్క ఇలా తిప్పేసుకుంటుంది. అయ్యో ఎనిమిది కాదు, ఎల్లిపాయలు మాడిపోయినాయి అక్క. బెండకాయలు వేసేసిందండి. ఉప్పు వేయవా? ఉప్పు ఇప్పుడు తర్వాత వేస్తావా? ఉప్పు తర్వాత వేసిద్దంటండి. నేనైతే ఇప్పుడు అమ్మని వేయమంటున్నా, వద్దంటున్నా అక్క. అవి చక్కగా ఎగినాయే పప్పు మాని అన్నారు కదా, లైట్గా మావో ఎల్లిపాయలు బాగా మాడిపోయింది. పసుపు అయితే వేసేసింది ఇందులో. ఇలా తిప్పేస్తుంది. ఇటు సైడ్ తిప్పక్క. ఉల్లిపాయలు పైన ఉంది, తిప్పు. ఇలా తిప్పేసుకుంటుందండి. ఏంటి ఉప్పు వేస్తున్నావా? ఇందాడు వేయలేక ఉప్పు? ఇందాడు ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేస్తున్నారండి సరిపడగా. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఉప్పు వేస్తున్నారు. నేను ముందే వేయమని చెప్పాను, వేయలేదు వీళ్ళు. ఎందుకంటే అలా అయితే బాగా మగ్గిపోతాయని నా ఆలోచన అన్నమాట. ఇప్పుడైతే కారం కూడా వేసేస్తున్నారండి. ఏంటంటే నేత బెండకాయలు కాబట్టి జిగురు అంటే జోముగా వచ్చింది అన్నమాట. జిగురుగా అది కారం కూడా సరిపడిగా, మరీ ఎక్కువ మేమాకండి కారం. ఇందాడు మా అక్క అందుకే ఇప్పుడు మా పాప అంటుందండి ఎక్కువ వేసేయమని. ఇంకా దించేయడమేనా? అప్పుడే దించేస్తా, పని తెచ్చేద్దాం కదా. కొద్దిగా మగ్గాలి, ఎందుకంటే మనం పచ్చి కారంగా ఉంటుంది కాబట్టి. అయిపోయిందండి బెండకాయ ఫ్రై అయితే. మా అక్క అయితే దించేస్తుంది. దించే అక్క ఇంకా చెప్పు. కారంతో, ఉప్పుతోటి, చింతపొడితోటి పని చేసేసా. ఇలా చేస్తున్నా విధంగా కూడా చూపించుంటే బాగు. మా చెల్లి చూపించను అని చెప్పి అంటదండి. ఎందుకంటే బాగోదని. కానీ మా చెల్లి చేసేలాగా చేసే పచ్చళ్ళు అయితే సూపర్ ఉంటాయండి. ఇంకోసారి మా చెల్లి చేసినప్పుడు చూపిస్తాను నేను. అయితే దించేసింది ఇంకా బెండకాయ ఫ్రై అయితే. చూడండి ఎలా వచ్చిందో. అన్నంలో వేసుకుందాం. అయిపోయింది కదండి, ఇంకా మా అక్క తినేస్తుంది అన్నమాట. చూడండి మా చెల్లి చేసిన టమాటా పచ్చడి కూడా వేసుకొచ్చుకుంది అన్నమాట. బెండకాయ ఫ్రై అండి అన్నం. నేనైతే ఇంకా తినట్లేదండి. తర్వాత నేను బేరానికి వెళ్ళే ముందు తింటాను. ఎలా ఉంది? బాగుంది. మాడు అంటుంటే నాకేమేమి పడుతుంది. బాగుందంటండి. నువ్వు చేసుకున్న బెండకాయ ఫ్రై నీకే బాగుంటుంది. మాకు కోపం వచ్చేసింది ఇంకా.
ఈ వంట ఇద్దరు చేతులు కలిసినాయి గమనించావు నువ్వు. కారం ఉప్పు చెల్లేసింది, ఎందుకంటే నువ్వు కారం ఎక్కువ పడుతున్నావు అక్కడ, నువ్వు తిన్నావు కారం ఎక్కువ పడుతున్నావు. నేను పాప తినాలి కానీ చెప్పి తక్కువ వేసింది మాట, నేను లేకపోతే రిటర్న్ చేసేదాన్ని. బాగుందండి, కాదు కొద్దిగా పప్పు బాగా వేగింది, బాగుంది. మేమైతే ఇంకా బేరం కొద్ది బయలుదేరుతున్నామండి. నేను మా అక్క మా చెల్లి, ఇగో మా చింతల్లి, ఇగోండి ఇలా చదివేస్తుంది మా అక్క. ఇవ్వండి అన్నం క్యారెట్ సద్ద అంటే అన్నం కూడా కట్టుకుని ఉడతానే సద్ద అంటారు కదా, సద్దేస్తున్నాం అన్నమాట. మా పాప తల్లి కూడా పెట్టుకుంటుందండి. ఇది చోటు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇదిగోండి మా చెల్లి అవ్వండి, అది మాట కర్ర, అది స్టాండ్, అది మా బొమ్మ కట్టుకోవడానికి మాట. అది అక్కడ అయితే కొంచెం చెట్టు ఇరుగుందండి. మా పాప మంచి ఆట ఆడుతుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఉందంట, వాళ్ళ పెద్దమ్మతో వచ్చేద్దంట, కాబట్టి మా పాప గురించి వెళ్తున్నాం. అలాగే మా పాప కోసం బట్టలు కోసం ఎదురుతుందండి, వచ్చేత బట్టలు ఎందుకే మంచిది కదా, పిల్లలకి బట్టలు ఉండాలి కదా, అందుకని. మొబ్బు అయితే బాగానే పట్టిందండి, వర్షం వచ్చింది ఒకటి కానీ పొద్దు నుంచి దాన్ని పడుతూనే ఉంది, ఆగుతూనే ఉంది, పడుతూనే ఉంది. నెల్ల ఊర్లో వాళ్ళు లేకపోతే బాగుంది అనిపిస్తున్నాను, ఎందుకంటే దారం పెట్టుకుని కుదరదు లేకపోతే. అందుకని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మాకు ప్లీజ్ కొత్తగించండి. ఇవైతే నేను టాయ్స్ పెట్టుకున్నాం కదా, ఆ టాయ్స్, ఇది స్టాండ్ అన్నాం కదా, ఇది మాట ఇది. అలాగే టాయ్స్ మళ్ళీ మనకి నిన్న ఒక బల్లా చూపించాం కానీ టేబుల్, ఆ టేబుల్ మాట ఇది. ఇది ఇందులో బస్తా అయితే పెట్టేస్తాం, మనకు టేబుల్ కావాలి కదా పెట్టుకోవడానికి అది. అలాగే ఇదిగోండి, ఇలాగే ఇదిగోండి క్యారేజ్ బాక్స్, ఇంకా మిగిలినవి మాకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాం. ఒక కవర్ కూడా వర్షం రాకుండా ఉండటానికి. అయితే మా పాప ఆట ఆడేస్తున్నాను ఇంకా దాంతో, అయితే ఆమె ఆట ఆడుతూ ఉంటుంది దాంతో. బాగుందా చింతలు ఇప్పుడు అది?